మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఆదాము ఎవరిలో ఒకని వంటి వాడయ్యాడంట? దేవునిలో మనలో ఒకని వంటి వాడాయన అన్నాడు. ఏంటి, పాపం చేసిన పండు తినొద్దన్న పండు తిన్న ఈ ఆదాము దేవునిలో ఒకని వంటి వాడు ఎలా అయ్యాడు? దేవుడికి ఎలా అయితే దైవత్వం ఉందో ఆ లక్షణాలు ఈయనకున్నాయంట. అంతే కదా, మనలో ఒకని వంటి వాడు. ఆయన ఏ విషయంలో ఒకని వంటి వాడు? పైన 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు. ఆదాముకు మంచి చెడ్డలు ఎరిగే గుణం ఎప్పుడొచ్చింది? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన తర్వాత. దేవునికి మంచి చెడు దేవుడు చేయకుండా తెలుసుకోగలడు, ఆదాము చేసి తెలుసుకున్నాడు కనుక ఎలా అయినా మంచి చెడులు అనేవి తెలిసాయి. ఆ విషయంలో మంచి చెడులు తెలిసాయి అన్న విషయంలో ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెడు చేయకుండానే ఆయన చెడుని తెలుసుకున్నవాడు. అదే స్వతంత్రత, అదే గుణం మనకు కూడా పెట్టాడు.